నోరు ఉబ్బుతుంది. ఏమైతుంది? ఉబ్బుతుందా? సంపరిద్దాడు జింగా కాదు, మనం ఒకసారి హైదరాబాద్ పోగా పంది తలికే పలిపోయింది. సొత్తును మొత్తం వాళ్ళకి వాటర్ మీద మూతి మొత్తం పోతుంది అలా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వాటర్ మిలన్ ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే 5 వాటర్ మిలన్స్ అయితే ఉన్నాయి. సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరు అడుగుతూనే ఉన్నారు, అన్న వాటర్ మిలన్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని చెప్పేసి. ఈ వీడియోలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కాయ అండ్ ఈ ఛాలెంజ్ని కూడా సంథింగ్ డిఫరెంట్గా చేయబోతున్నాం. అది ఎలా అంటే, ఈ వాటర్ మిలన్ ఏదైతే ఉందో దీన్ని కత్తితోని కోసుకొని తినడం కాకుండా ఎవరి చేతితో వాళ్ళు వలగొట్టుకోవాలి, ఆ తర్వాత దీన్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా వీడియో అయితే షూట్ చేయబోతున్నాము. ఛాలెంజ్ వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన డింపీ గారు అయితే డిసైడ్ చేస్తుండు. కమాన్ డింపీ. ఓలో నరేంద్ర. ఓలో నవీనన్. ఓలో నేను. ఓలో విజయ్. సో ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి జింగాడు, సెకండ్ డింపిగాడు, థర్డ్ అన్న, ఫోర్త్ నేను, ఫిఫ్త్ విజ్గాడు. సో లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ప్రతి ఛాలెంజ్ లాగానే లాస్ట్ ఎవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళిద్దరు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. కమాన్. ఛాలెంజ్ వచ్చేసి ఇక స్టార్ట్ అయితే చేస్తున్నాం. 1 2 3. అయ్యా అంత తినాలే టేబుల్ టెక్నిక్ బాగుంది. నువ్వు వేసుకొని ఉంటావు కాడం. ఈ ఛాలెంజ్ ఇదే బాధ, దాంట్లో ఇత్తులు ఉన్నాయి కదా, అవి ఉంచేంత టైం లేదు. టైం వచ్చేసి 40 seconds అయితే కంప్లీట్ అయిపోయింది. 40 secondsలో వీడు ముత్తుకన కూడా తినలే. నాకు తెలిసి ఇంకా 5 నిమిషాలు అయితే వచ్చింది మొత్తం కంప్లీట్ చేసే వరకు. కొద్దిగా చూడు అట్లా తింటుండు. ఏమవుతుంది అసలు అది తింటే? నోరు ఉబ్బుతుంది. ఏమైతుంది? ఉబ్బుతుందా? మింగు మరి. కష్టమే ఉంది. మీరు తినలేరు. పిట్టా పిట్టా జింగా చూడు ప్లేన్ మీద చూసి చెప్పి తినలేదని. వాడు ఆల్పురుషుల కోతి ఎక్కున్నాడు. వాడు మనకి దొరికితేనే వేద్దామని చూస్తాడు, తినలేడట వాడు. గవిసం తినాలే. కౌంట్ చేయం. మెల్ల తిన్ను, ఎప్పుడన్నా తిను. ఏం చెప్పినా మరి. కక్కొస్తుందా? ఉంచినామనుకో క్విట్టు, డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటావు. నువ్వు కథ కూడా ఉంచుదామని చూస్తాను కానీ అనుకుంటా. 2 నిమిషాలు 10 నిమిషాలు తగ్గట్టు ఫస్ట్ వస్తారు. 10 నిమిషాలు అయింది. 2 minutes 15 seconds అయింది. వాడు ఒక్క ముక్కసం తినలేదు, 2 అట్నే ఉన్నాయి. రసం తాగు. అవ్వా ఏదేమైనా కాసి వాటర్ మిలన్ చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి మొత్తం. ఇద్దరు తీసేస్తుంది కానీ వానికే టైం వేస్ట్. 3 minutes 21 seconds అవుతుంది. ఇంకో ముక్క వచ్చినాయి మరి. 2 ముక్కలు ఉన్నాయి. వీడు అర్ధగంట తినేటట్టున్నారా. కడుపులో అంటుంది పేరు. ఆ జ్యూస్ చేసుడా అంత తాగుడా అంత టైం వేస్టే అసలు చెప్పానంటే. వీడు ఉన్నట్టే నాకు తెలిసి. చూస్తానం. మీరు విడిచిపెట్టు. 5 minutes 28 seconds. ఒక ముక్క కంప్లీట్ అయిపోయింది. దీంట్లో అంతా అట్నే ఉన్నది. ఇంకా ఏమైంది ఇంకా? అదేం లాంగ్వేజ్? మీరు తిన్నప్పుడే ఏర్పడతాయి, ఆవురు ఇప్పుడు ఏడు ఏర్పడతాయి. అంతే అంటవా? ఎట్లా పిట్టుగా మరి. పెట్టు పిట్టా నిజంగా పెట్టు మరి. మరి తినకి స్టాప్ చేసే. 6 minutes ఉన్నట్టే, టెన్షన్ లేదు.
సో ఈ ఛాలెంజ్ లో గైస్ మీరు కనుక చూసినట్లయితే మన అయిపోయింది క్విట్ అన్న టైం స్టాప్ చేసిన క్విట్ అంతే. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉన్నాడు వీడు అయిపోయింది. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ లో జింగడ్ అవుతున్నాడు. ఈ ఛాలెంజ్ లో సెకండ్ ప్లేస్ లో డింపియాడ్ అయితే పార్టిసిపేట్ కాబోతుండు. చూద్దాం ఎంత టైం మంచాడు ఏం కదా అని. అరే క్విట్ అయితే కాకరా తిను మొత్తం అర్ధగంట వచ్చినా సరేనా వీనితో నాకు తెలిసి వాటర్ మీద వాళ్ళనే వాళ్ళు కావచ్చు వీనికి. 1 2 3 స్టార్ట్. తల కొట్టిండ్రా ఈడ్రా ప్లేయర్ అంటే పార్టిసిపేట్ చేస్తాడు. ముద్ద మొత్తం లోపల లేదా ఎట్లుందిరా జర తట్టుకుంటే ఉప్పు ఉప్పు వేద్దామా? అదే నువ్వు తినొద్దని చేస్తుర్రా తింటాను. అన్నం తింటున్నావారా నేను పెడతాని పాడేసినావు బుక్క పెట్టుకుంటున్నావు అన్నం తిన్నట్టు. తిన్ తిన్ మళ్ళా తెచ్చుకుంటున్నావు. ఉన్నది ఇంకా అంటే ఎర్ర గీరు చూపిస్తాను అయిపోయింది అంతా గీరి గుడ్రా డింపి వీడు చచ్చిపోయినట్టున్నాడు అంత. ఇది రా ఛాలెంజ్ అంటే పార్టిసిపేట్ కావాలరా. కమాన్ 2 minutes లా గైస్ వాడు ఒక సగం అయితే తిన్నాడు. మన జింగడ 6 నిమిషాలు తిన్నాం అది కంప్లీట్ కాలేదు. వీడు 2 నిమిషాల్లో సగం తిన్నాడు. సపరిస్తాడు జింగ ముసలోడే సపరియాడా ఏజ్ మీద వాడే పన్ను ఊసిపోయినాయి తింటాడు. ఫస్ట్ మొత్తం గాయస్ తీసి పెట్టుకుంటుండు కోతి లెక్క. అది తింటే అయిపోయా. కమాన్ కమాన్ డింపి కమాన్ రా గుడ్రా గుడ్రా. ఏమైందిరా ఊహించుకుంటున్నావు ఇప్పుడే. కింద పోయిందనుకో కిట్టే వంగితావు. బరాబర్ గైస్ 4 minutes 58 seconds డింపియాడ్ వన్ వాటర్ మిలన్ అయితే కంప్లీట్ చేసిండు. మొత్తం రొచ్చు చేసిండు అంతా, కానీ కంప్లీట్ అయితే చేసిండు. జింగన్ లెక్క క్విట్ అయితే కాలేదు. ఇప్పుడు 3rd ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని. 4:58 క్విట్. 1 2 3 స్టార్ట్. అయ్యి సరిపోలేదురా గడ్డ ఊరుతున్నావు. 1 minute completed. అన్న డిఫరెంట్గా తింటుండు. ఎట్లా అంటే మేము డైరెక్ట్గా వీళ్ళు తిన్నారు కదా ఇద్దరు ఇత్తలకి ఇత్తలు అట్లే మింగిరు కదా, అన్న అట్లా తింటలేడు. ఇత్తలు అన్నింటిని సపరేట్ చేసుకుంటూ తింటాడు. అలా టైం వేస్ట్ అవుతుంది ఎక్కువ. 1 minute 26 seconds అయితే అవుతుంది. ఇంకా హాఫ్ జోన్ కంప్లీట్ కాలేదు. వాడు 1 నిమిషంలో తిన్నాడు హాఫ్. అందరు ఇట్లా తింటే లాస్ట్ ఓవర్ వస్తారు మరి. నా సోపతి నూకలు ఉన్నట్టే చూడాలి. నా సోపతి వాళ్ళు కావాలి. వస్తారు వాళ్ళు అక్కడ వస్తారు కానీ ఆయననే కావాలి. ఏమో నేనే వస్తాను. టైం వచ్చేసి గాయస్ 2 minutes 30 seconds అయితే కంప్లీట్ అయింది. అన్నది సెకండ్ ముక్క అయితే పట్టిండు. ఇట్లా తింటున్నా గంతగా ఫాస్ట్గా నాకేమో తినబుద్ధి కాలేదు. మొదదాకా నర్తిగా వేరే ఛాలెంజ్ అలా తినేదైనా తాగేదైనా ఫస్ట్ అంటే ఏమయ్యా ఫస్ట్ క్విట్ అయినా. నేను ఏ రోజు ఫస్ట్ వచ్చిన దాంట్లో గెలవలే. 4 minutes 16 seconds బయటకు గిన్నె ఉన్నది ఇంకా.
అన్న కొద్ది సెకండ్ల తేడాతో మాత్రమే గెలిచిండు. వాడు 458, అన్న 441. ప్రజెంట్ వచ్చేసి అన్న సేఫ్, డింపిగాడు జింగడ్ రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టు. నెక్స్ట్ నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా, చూద్దాం నేనైతే టైంలో తింటా ఏంది అని చెప్పేసి. 4th ప్లేస్లో అయితే అన్న పార్టిసిపేట్ అవుతుండు. రెడీ 1 2 3 స్టార్ట్. ఎట్లుంది మరి అగో అదంతా తినాలే దాని మీది కాదు. మనం ఒకసారి హైదరాబాద్ పోగా ఒక పంది తలకే పలిపోయింది. గట్లే ఉంది మొత్తం, అంతా బయటికి వెళ్ళింది. మెదడా ఆ మెదడు ఆ పేగులు అవన్నీ ఎట్లా వెళ్ళినాయి గట్లే ఉంది దీన్ని చూసుకుంటే. ఇగో వీడు ఉన్నది పెద్ద కూర. ఇవే ఉందా జింగా చూడు చూద్దాం. అసలు అయింది ఇప్పుడు ఉంది అసలు అయిందాగో తోడుతాండు. అప్పుడేనా 3 minutes కంప్లీటెడ్. కాలేదు కానీ దగ్గర పడ్డాడు. నాకు ఎందుకో సాయం. నేను ఒకసారి నవలకుండా మింగిన గట్టిగా ఉండి అప్పు నా నోట్లే నవలకుండా మింగిన అట్లే. అమ్మో కనలేదా అయిపోయింది రసం మొత్తం కింద పోతుంది. గిన్నెల రసం ఈడొట్టున్నది ఇంకా ఆ ముక్క. పంది రక్తం తాగుతాడు. టాప్ 4th ప్లేస్లో అన్న వచ్చేసి 413 ఏదో యుద్ధం చేసి గెలిచి వచ్చినట్టున్నది. అబ్బా ఈ వాటర్ మీద పాడగాను కదా నిత్యంతో వస్తుందిరా. నవలే 2 నిమిషాలు 2 నిమిషాలు చూద్దాం. ఏంటి 2 నిమిషాలు తినడు తింటాడు. కక్కొస్తుంది ఇంకా కగ్గుతో ఇట్టే. బా చాలా 4 minutes 13 seconds. 1 2 3 స్టార్ట్. పలిగింద్రా ఫోన్ వల్ల కొట్టిండు. అయిపోయింది. నడుస్తుంది. సేమ్ పండుకోతి లెక్కనే ఉన్నాం. ఇది ఎంత స్ట్రాటజీ చెప్తా అంటే తినేది ఏమో పాడైతాడే నీకు పంపేసి గీరుతా అనుకున్నాడేమో. తెల్లది కూడా తింటుండు. నేను మోసేది కడికి ఆడుతుంది కిందికి నల్లగారినట్టు. తెల్లది కూడా తింటుండు. అదే స్ట్రాటజీ ఏంది. ఫస్ట్ నేను వచ్చిన కాబట్టి నా గెలవనే అవన్నీ అవలనే వస్తారా మొత్తం. దింపాడు ఇదివరకు తిన్నాడా ముక్క ఇట్లా తినవురా. నువ్వు అంత ఫాస్ట్ తిన్నావు ఓడిపోయేటట్టే ఉన్నావు. వీడేమో తిన్నాను ముంగడ పెడతాడు పారేక ఆలోచిస్తాడు అది ఎట్లా తింపాలని. వాడు మొత్తం ఇట్లా వాడుతుంది ఇంకా ఇట్లా. కమాన్ పెద్ద ముక్క ఎయ్. తచ్చి వీక్తాను తాత. సొత్తును మొత్తం వాళ్ళకి వాటర్ మీద మూతి మొత్తం పోతుంది. అలా ముక్కు చూడు ముక్కు తాగుతుంది. నోరు ఎత్తులు మొత్తం ముక్కు తాగుతుంది అన్న. అరే ఏదో కోపంతో తిన్నాడు తింటుండ్రా.
4 minutes completed. టైం అయిపోయింది చూడ తినాలి వాడు అది కడుక్కుంటే తినని నడుతూనే ఉంది ఆ. నడుతూనే ఉంది. ప్లేయర్ అయిపోతుందిరా టైం అయిపోతుందిరా ఇంకా 30 సెకండ్లు ఉంది తీసుకో ఓ సైగా మొత్తం నేను నా మీద పడి- ఏయ్, చ, 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 అలా పెట్టు. ఇగో, ఇగో, ఇగో. 5 minutes ఖతం. ఫస్ట్ టైం తినే దాంట్లో ఓడిపోయినాడు ఎందుకు ఇది ఆన్ చేసి లాభం లేదు ఇక బంద్ చేసిన ఇక ఫర్ ద ఫస్ట్ టైం గాయస్ మేము ఛాలెంజెస్ చేయబట్టి దగ్గర ఒక 1 year అవుతుంది కదా 1 year వీడు మొత్తం ఎన్ని ఫుడ్ ఛాలెంజ్ చేసినామో ఆల్మోస్ట్ అన్నిట్లలో గెలిచిండు అండ్ ఎలా రివెంజ్ ఛాలెంజ్ లేడు తినే దాంట్లో వీడియో ఫస్ట్ టైం వాటర్ మిలన్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే లాస్ట్ ఏమో అవుతుంది లోపల ఆపుతురు లోపట్టి ఎట్లా మొత్తం ముక్కుతో లాగుతారు వాడు కర్మ అది తింటే వాటర్ మిలన్ తింటే ముక్కు మొత్తం పోతుంది అలాకు సో ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి నేను సెకండ్ అన్న థర్డ్ డింపియాడు సేవ్ అయినా రే డక్కడక్క అయినందుక ఫస్ట్ టైం ఈటింగ్ ఛాలెంజ్లో డింపియాడు సేవ్ అయ్యిండు ఫోర్త్ వచ్చేసి విజయాడు ఫిఫ్త్ జింగాడు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో వీళ్ళిద్దరు ఉంటారు ఇక వీళ్ళిద్దరు ఎప్పుడు లేదు సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే ఇంకో కొత్త వీడియోలు అంటే రివెంజ్ ఛాలెంజ్ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్